హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని కుటుంబం మొత్తం రాజేంద్ర తన సొంతూరికైతే తీసుకెళ్తాడు. అక్కడ అక్షయ్ అయితే వాళ్ళ అమ్మ సమాధికి పూలదండని వేసి వాళ్ళ అమ్మ సమాధిని చూస్తూ చాలా బాధపడతాడు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇంకా పల్లవి అయితే ఏంటి ఓవర్ యాక్షన్ చూసి తట్టుకోలేకపోతున్నాం, ఇక్కడేదో ఈ ముసలోడు తీసుకొచ్చి ఆస్తి రాసిస్తాడు అనుకుంటే ఇట్లా ఊర్లో ఉంచేయాలనుకుంటున్నాడా ఏంటి అని చెప్పి పల్లవి అయితే తన మనసులో అనుకుంటే, ఇక పక్కన ఉన్న శ్రేయ మాత్రం పల్లవితో నువ్వేదైతే అనుకుంటున్నావో నేను కూడా అదే అనుకుంటున్నాను, ఇక్కడ ఉండాలంటే చాలా బోరింగ్గా ఉంది అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి శ్రేయ వైపు చూసి నీకు మనసులో ఉన్న మాటలు కూడా అర్థమైపోతున్నాయే అని ఇంకా మౌనంగా ఉండిపోతుంది. ఇక రాజేంద్ర అయితే అందరినీ కూడా వాళ్ళ సొంతూరుకైతే తీసుకెళ్తాడు. అక్కడ ఇక అక్షయ్తో అక్షయ్ ఇదిగో ఈ ఇంట్లోనే మీ అమ్మ నేను కలిసుండేవాళ్ళం, నువ్వు ఇదే ఇంట్లో పుట్టావు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ చాలా ఎమోషనల్గా లోపలికి వెళ్ళి ఇక ఇల్లంతా చూస్తూ ఉంటాడు. ఇంకా అక్షయ్ని చూసిన అవని ఏవండి అని తన చేయి పట్టుకుంటే అవని నన్ను నన్ను ఇల్లంతా చూడనివ్వవని, ఇదే ఇంట్లో మా అమ్మ ఉండేదట, మా అమ్మని ఎలాగో చూడలేకపోయాను, కనీసం అమ్మ తిరిగి ఈ ఇంటినన్నా చూడనివ్వు అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఇల్లంతా తిరుగుతుండగా అనుకోకుండా గోడ మీద అక్షయ్ వల్ల అమ్మాయిన అనురాధ ఫోటో కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి అక్షయ్ అక్కడే నిలబడిపోతాడు. ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్ ఏంటలా చూస్తున్నావు, ఎవరనేగా తనే మీ అమ్మ అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే చాలా ఎమోషనల్ అవుతాడు. అలాగే ఆ ఫోటోని తన చేతులతో తాకుతూ అమ్మా నేను నీకు పుట్టి ఉండకపోతే నువ్వు బ్రతికుండేదానివేమో, నేను పుట్టడం వల్లే నువ్వు చచ్చిపోయి ఈ భూమికి అలాగే నీ వాళ్ళకి దూరం అయిపోయావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే చాలా బాధపడతాడు. ఇక రాజేంద్ర అయితే అక్షయ్ చూడు నువ్విలా బాధపడతావని నేను ఇక్కడికి తీసుకురాలేదు అని అంటూ ఉంటే ఇక ఇంతలో శ్రేయ మావయ్య గారు ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో నాకు బాగా తెలుసు, ఇక్కడ మీకున్న ఆస్తులన్నింటినీ చూపించి ఎవరెవరికి ఏమిస్తారని చెప్పాలనే కదా అని చెప్పి శ్రేయ అడుగుతూ ఉంటే ఇక రాజేంద్ర అయితే గట్టిగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇదేంటి ఏం మాట్లాడకుండా ఇట్లా వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇక శ్రేయ అయితే ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక పల్లవి అయితే శ్రేయ దగ్గరకు వచ్చి ఏయ్ నువ్వు చెప్తుంది నిజమా అని అంటుంటే మరి ఇంకా ఇక్కడికి ఎందుకు తెచ్చుంటారు చెప్పు, చూడు ఈ పాతబడిన ఇంట్లో ఉండటానికి నేనేమన్నా వచ్చాననుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఇక శ్రేయ అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటే పల్లవి సరేలే నేనేమన్నా ఉండాలనుకుని వచ్చాననుకుంటున్నావా ఏంటి, చూడు నేను కూడా ఆ ఆస్తి కోసమే వచ్చాను అని అనుకుంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో సడన్గా వాళ్ళ ఇంటి ముందు ఒక కార్ అయితే ఆగుతుంది. ఒక్కసారిగా ఆ కార్ ఆగడంతో అందరూ కూడా కారు వైపు చూస్తారు. ఇక ఒక అతనైతే కారులో నుంచి కిందకి దిగడంతో మరొకతను అతనికి గొడుగుని పట్టి రండయ్య గారు రండి అని చెప్పి అతన్నైతే ఇక ఇంటికైతే తీసుకెళ్తాడు. ఆయన లోపలికి వచ్చి రాజేంద్రుడి చూసి ఓ వచ్చారా, రండి మావయ్య, మీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ మీరేమో నాకంటే ముందుగానే వచ్చేసారే అని చెప్పి అతనైతే రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఇక రాజేంద్ర ఏంటి అలా చూస్తున్నారు, ఎవరనేగా ఇతను అనురాధ అన్నయ్య కొడుకు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి దయాకర్ అని అంటుంటే దయాకర్ అనురాధ తమ్ముడు, ఇతను అనురాధకి అన్నయ్య కొడుకు, వాళ్ళు ముగ్గురు, ఇద్దరు అన్నదమ్ములకి ఒకే ఒక్క ఆడపడచు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అనురాధ గురించి చెప్తూ ఇంకా అతనైతే అందరికీ పరిచయం చేస్తాడు. ఇక అలాగే అక్షయ్ని చూపించి ఇదిగో నా పెద్ద కొడుకు, అనురాధకి నాకు పుట్టిన వ్యక్తి అక్షయ్ అని చెప్పడంతో ఓ అయితే వీళ్ళందరిలో నువ్వే నా సొంత బావమరిదిమనమాట అని చెప్పి ఇక అతనైతే అక్షయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి తనని హక్ చేసుకుంటాడు.
అలాగే అక్షయ్ అయితే తిను నా భార్య, పేరు అవని, ఇదిగో నా కూతురు మా అమ్మ ఆరాధ్య అని చెప్పి ఇక ఆరాధ్యని చూపించడంతో ఆరాధ్యని ముద్దులాడతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ పేరు పేరున పరిచయం చేయడంతో ఇక పల్లవి మాత్రం అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక అతనైతే పల్లవి దగ్గరకొచ్చి నువ్వు నువ్వు రాజేశ్వరి పిన్ని కూతురివి కదా అని చెప్పడంతో అవును నీకెలా తెలుసు అని అంటుంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశానులే, నేను నీకు గుర్తుండకపోవచ్చు అని అంటుంటే పల్లవి చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అతనైతే రాజేంద్రకి మావయ్య మీరు లోపలే ఉండండి, మీకు కావలసినవి అన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను, సరదాగా మన కొబ్బరి తోటలో కూర్చుని తిందాం అని చెప్పి ఇక అతను మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర చూడ్రా, మేము ఇక్కడికి వచ్చింది నీతో సేవలు చేయించుకోవడానికి కాదు, అలాగే నా పిల్లలకి కూడా మన వాళ్ళందరూ తెలియాలని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి ఇక రాజేంద్ర అతనితో మాట్లాడడంతో అతను సరే మావయ్య మీకేం కావాలన్నా ఇదిగో వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళతో చెప్పండి, ఏయ్ వాళ్ళకి ఏ చిన్న లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇక కారులో కూర్చుని వాళ్ళ వైపు అలాగే వాళ్ళ ఇంటి వైపు అదే పనిగా చూస్తుంటాడు. ఇక అతనితో వచ్చిన అతని పాలేరు అయ్యగారండి వాళ్ళంటే మీకు అస్సలు పడదు కదండి, మరి వాళ్ళతో అంత ప్రేమగా మాట్లాడుతున్నారు, నిజంగా వాళ్ళ మీద మీకు ప్రేమేనా అండి అని చెప్పి ఇక అతని పనివాడైతే అడగడంతో ఒక్కసారిగా అతని కోపంగా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు, చూడు ఈ నాగభూషణం ఎవ్వరి మీద ప్రేమను చూపించడు, ముఖ్యంగా నా అనుకునేవాళ్ళు నాకు ఎవ్వరూ లేరు, చూడు ఈ ఇంటిని అలాగే ఈ తోటల్ని నా సొంతం చేసుకోవాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను, వెతకపోయిన తీగ కాలుకి తగిలినట్టు అదిగో ఇక్కడికే వచ్చారు, ఎట్లాగొకలాగా ఈ ఆస్తి మొత్తం నేను దక్కించుకుంటాను అని అంటుంటే అయ్ బాబాయ్ అదేటయ్య గారు అట్టా మాట్లాడుతున్నారు, చూడండి వాళ్ళు ఆస్తుల్ని మీకెందుకు ఇస్తారు, పైగా మీ మావయ్యకి ముగ్గురు కొడుకులు కూడా ఆస్తిని తీసుకోవాలనుకుంటారు కానీ మీకెందుకు రాస్తారండి అని చెప్పి ఇక ఆ పాలేరైతే అతన్ని రెచ్చగొట్టడంతో అతను రేయ్ మర్యాద ఏం మాట్లాడుతున్నావు, ఈ నాగభూషణంకి చేతకానిది ఏది ఉండదు, చూస్తుండు ఈ ఆస్తిని ఈ నాగభూషణం పేరు మీద ఎలా రాయించుకుంటాను అని చెప్పి అతనైతే ఇక మీసాలని పైకి ఎగరేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజేంద్ర అయితే కొబ్బరి తోటల మధ్యలో చాపలు వేసుకుని ఇక అందరినీ కూడా భోజనానికి రమ్మని పిలుస్తాడు. ఒక్కసారిగా అందరూ కూడా భోజనానికి వస్తూ ఇక కమల్, శ్రీకర్, అక్షయ్, అవని అందరూ కూడా ఇక్కడ చాలా బాగుంది నాన్న, పైగా తోటల మధ్యలో ఇట్లా నేల మీద కూర్చుని తినడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటే ఇక పల్లవి శ్రేయ మాత్రం ఆస్తి కోసం నచ్చనివన్నీ చెయ్యవలసి వస్తుంది, అయినా చిరాగ్గా ఈ మట్టిలో చాపల మీద కూర్చుని తినడమేంటో, ఎంచక్క లోపల టేబుల్ మీద కూర్చుని తినకుండా అని చెప్పి ఇక పల్లవి శ్రేయ చిరాగ్గా ఫేస్ పెట్టుకుని వాళ్ళ మధ్యలో కూర్చుంటారు. ఇక పార్వతి అయితే అందరికీ వడ్డిస్తుంది, అవని కూడా ఇక అందరికీ కూడా పెడుతూ ఉంటుంది. ఇక ఇంతలో రాజేంద్ర అయితే ఏంట్రా అలా చూస్తున్నారు, మీరు నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నారా అని అనడంతో ఒక్కసారిగా శ్రీకర్తో బావా ఇంకెందుకు ఆలస్యం, మావయ్య అంటున్నారు కదా, ఇక్కడ మనకి ఏ భాగం రాసిస్తారన్నది మావయ్య గారిని అడిగేసేయ్ అని చెప్పి ఇక శ్రేయ అయితే శ్రీకర్ని రెచ్చగొడుతూ ఉంటే ఇక పల్లవి మాత్రం కమల్తో బావా నువ్వు కూడా అని అంటుంటే ఏయ్ నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఆస్తుల గురించి మాట్లాడమంటున్నావా, ఎక్కువ మాట్లాడావంటే ఇదిగో ఈ విస్తరాకుని తినకముందే నోట్లో కుక్కుతా అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవి నోరు మూయిస్తాడు. ఇక శ్రీకర్ అడక్కపోవడంతో మావయ్య గారు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నాకు బాగా తెలుసు, ఇక్కడ మన ఆస్తులు ఏవేవి ఉన్నాయో అవి ఎవరెవరికి ఇవ్వబోతున్నారో
అవి చెప్పడానికే కదా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే, చూడమ్మా శ్రేయ, వచ్చిన దగ్గర నుంచి ఆస్తి ఆస్తి అంటూనే మాట్లాడుతున్నావు. అసలు ఈ ఆస్తులన్నీ నేనెంత కష్టపడి సంపాదించానో మీకు కూడా తెలియాలి కదా. అందుకే అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అయినా నేను ఎంత కష్టపడి ఒక్కొక్క రూపాయి దాచిపెట్టి ఇదిగో ఇంత ఆస్తిని కూడబెట్టాను. ఈ ఆస్తిని నేను ఎంతలా కష్టపడ్డానో ఆ కష్టం విలువేంటో మీకు తెలియాలని నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అదంతా తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు నా దగ్గరికి ఆస్తి కోసం రా. అప్పుడు కూడా నీకు ఆస్తి కావాలి అనుకుంటే అప్పుడు అప్పుడు నీకు నీ భర్తకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అది ఇస్తాను అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే పల్లవి, మావయ్య గారు, మీరు ఎంతలా కష్టపడ్డారో మాకు అర్థమవుతుంది. మీరు కష్టపడకపోయుంటే మాకు ఈ ఆస్తి ఉండేది కాదు. ఇక దాన్ని కొత్తగా మాకు చూపించేదేముంది? మీరు ఇవ్వాల్సిందేదో ఇచ్చేస్తే ఎంచక్క ఎవరి దారి వారు వెళ్ళిపోతాం కదా. ఇక్కడ ఈ పల్లెటూరులో ఈ చెట్లు ఇదంతా కూడా చాలా అంటే చాలా ఇరిటేట్గా ఉంది అని అంటుంటే ఇక అవని, ఏయ్ పల్లవి, ఏంటి ఇంత చల్లటి గాలి, ఇంత స్వచ్ఛమైన మనుషులు, ఇదంతా నీకు ఇరిటేట్గా ఉందా? అసలు నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక అవని అంటుంటే ఇక అక్కడే ఉన్న కమల్, వదినా, దీనికి బుద్ధి ఉందా అంటున్నావా? అసలు దానికి బుద్ధి అనేదే లేదు. అది ఎట్లా ఉంటుందో కూడా తెలీదు. ఒకవేళ దాని గురించి నువ్వు అడిగితే అది ఏ షాప్లో దొరుకుతుంది అని అడుగుతుందేమో. అందుకే దానికి తెలియని విషయాల గురించి మాట్లాడద్దు. అలాగే ఇంకొక్కసారి ఆస్తి గురించి మాట్లాడితే నేనేం చేస్తానో ఆల్రెడీ ఇందాకే చెప్పాను అని చెప్పి కమలైతే ఇక కమలైతే పల్లవిని తిట్టి, నోరు మూసుకుని తిను, కనీసం తినేటప్పుడైనా ప్రశాంతంగా తిను, ఆస్తి ఆస్తి అంటూ గొడవ చేయకండి అని చెప్పి ఇక కమలైతే పల్లవికి బుద్ధి చెప్తూ శ్రేయాకి ఇండైరెక్ట్గా చెప్తాడు. ఇక అందరూ కూడా ప్రశాంతంగా భోజనాలు పూర్తి చేసిన తర్వాత ఇక అక్షయ్ అయితే, నాన్న కాసేపు అలా నేను ఊరంతా చూసొస్తాను అని అంటుంటే ఇక ఇంతలో నాగభూషణం అయితే అక్కడికి వచ్చి, బావా నేను రెడీ నీకు ఊరంతా తిప్పి చూపించడానికి అని చెప్పి ఇక అక్షయ్ దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా అక్షయ్ అతని మాటలకి చాలా సంతోషంగా, సరే బావా, నేను కూడా రెడీ నీతో రావడానికి అని చెప్పి ఇక అతనితో మాట్లాడతాడు. అలాగే అతనైతే, అక్క మీరు రారా అని చెప్పి అవని వైపు చూడ్డంతో అవని నవ్వుతూ వస్తాను అని ఇక అక్షయ్ వాళ్ళతో బయలుదేరుతుంటే ఇంతలో కమల్, అదేంటి అన్నయ్యని మాత్రమే తీసుకెళ్తారా, మమ్మల్ని తీసుకెళ్లరా అని చెప్పి ఇక కమల్ అడగడంతో కమల్ని ఇక అలాగే కమల్తో పాటు శ్రీకర్, ఇక శ్రియ, పల్లవిలు కూడా ఇక ఊరంతా చూడ్డానికైతే బయలుదేరతారు. ఇంకా వాళ్ళైతే ఊరంతా చూస్తుంటే ఇంకా ఆ నాగభూషణం అయితే, బాబా అదిగో అక్కడ కనిపిస్తున్నా ఆ మామిడి చెట్టు దగ్గర నుంచి దరిదాపులా అదిగో ఆ చివర కొండ కనిపిస్తుందే, ఆ కొండ వరకు ఉన్న పొలాలన్నీ మనవే అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రియ, ఏంటి ఈ మామిడి చెట్టు దగ్గర నుంచి ఆ చివర కనిపిస్తున్న కొండ వరకు ఉన్న పొలాలన్నీ మావేనా అని అంటుంటే, అవేంటి ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ కేవలం వరి మాత్రమే పండుతుంది, ఇంకా మామిడి తోటలు అలాగే జీడి తోటలు ఇంకా చాలానే ఉన్నాయి అని చెప్పి ఇక అతనితో పాటు వచ్చిన వాళ్ళ పాలేరు చెబుతుంటే పల్లవి అయితే ఒక్కసారిగా నోరు తెరుస్తుంది. ఇక కమల్, ఏయ్ నోర్మయ్, ఆ నోట్లో బస్సులు కార్లు దూరేలా ఉన్నాయి అని చెప్పి ఇక అక్షయ్ అయితే కమల్ అయితే పల్లవిని నోరు మూయమంటాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా వాళ్ళు వెళ్తున్న కారుకి సడన్గా ఒక పెద్ద ఆయనైతే ఎదురొస్తాడు. అతన్ని చూసి ఇంకా సడన్గా కార్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఇక ఆయనైతే చిన్నగా దాటి వెళ్తూ, రేయ్ కాస్త చూసుకుని వెళ్ళండ్రా, ఇది సిటీ కాదు పల్లెటూరు అని చెప్పి ఆయనైతే కారులో నుంచి గట్టిగా అరుస్తుంటే, అబ్బా ఈ ముసలుడికి రాను చాదస్తం పెరిగిపోయింది అని చెప్పి ఆ నాగభూషణం అయితే ఆ ముసలాయని గురించి మాట్లాడుతూ ఇంకా అక్షయ్తో, బావా ఇంకా అని అంటుంటే ఇక అక్షయ్ ఆ పెద్దాని వైపే చూస్తూ, ఎవరైనా అని అడగడంతో ఆయన మనవాళ్ళేలే, కాకపోతే కాస్త చాదస్తాం అని అంటుంటే ఇక అవని, ఏంటి వాళ్ళు మనవాళ్ళేనా,
మరి మన వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళడం సంస్కారం కాదు, ఉండండి అని చెప్పి ఇక అవని కిందకి దిగి ఆ పెద్ద ఆయన కాళ్ళకి దండం పెట్టి, నమస్కారం తాతయ్య గారు, నా పేరు అవని, నేను రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద కోడల్ని అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ఆ పెద్దాయన, ఏంటి నువ్వు రాజేంద్ర ప్రసాద్ పెద్ద కోడలివా, అంటే నా అనురాధకి కోడలివా అని చెప్పి ఆ పెద్దాయన ఇక అవని తల మీద నిమురుతూ ఉంటాడు. ఇక అక్షయ్ కూడా అక్కడికి వచ్చి ఆయన కాళ్ళకి దండం పెట్టడంతో ఇక అవని ఈయన అని అంటుంటే, వద్దులేమ్మా చెప్పద్దు, ఇంత పద్ధతిగా నా కాళ్ళకి దండం పెట్టాడంటే ఖచ్చితంగా నా అనురాధ కొడుకే అయ్యుంటాడు అని చెప్పి ఇక ఆ పెద్ద ఆయనైతే అక్షయ్ని కూడా దగ్గరికి తీసుకుంటాడు. ఇక అవని అక్షయ్ని చూసి చాలా ఆనందపడుతూ, చూడండర్రా, మీరు రాక ఈ ఊరొచ్చారు, మీరు తప్పకుండా మన ఇంటికి రావాలి మరి అని చెప్పేసి ఇక ఆయనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత అవని కారులో ఉన్న నాగభూషణం దగ్గరకు వచ్చి, చూడు తమ్ముడు, మమ్మల్ని ఆ పెద్దాయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా అని అంటుంటే, ఏమ్మా చూడక్క, మీరు ఆ పెద్దాయన ఇంట్లో అడుగు పెట్టాలంటే అంత ఈజీ కాదు. ఆయన ఏదో ఇక్కడ 4 నీతి వాక్యాలు చెప్పాడు కదా అని ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఊరుకుంటాడనుకుంటున్నావా? ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న కన్న కూతుర్నే వెళ్ళగొట్టాడు. మిమ్మల్ని ఆ ఇంటికి ఎలా రాణిస్తాడనుకుంటున్నారు అని అంటుంటే, అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఆయనే కదా రమ్మన్నది అని చెప్పి ఇక పల్లవి శ్రియ మాట్లాడుతుంటే ఆ మాటలకి నవ్వుతూ, చూడండి, ఆయన మిమ్మల్ని రమ్మన్నాడని వెళ్ళిపోతే ఆయన మిమ్మల్ని లోపలికి రాణిస్తాడనుకుంటున్నారేమో అని చెప్పి ఇక ఆ ముసలాయన గురించి చాలా అంటే చాలా ఘోరంగా చెప్తుంటే ఒక్కసారిగా అవని మాత్రం షాక్ అయిపోతూ, తమ్ముడు, నువ్వు ఆ తాతయ్య గారి గురించి అలా చెప్తున్నావు కానీ చూస్తుంటే ఆ తాతయ్య గారు అలా ఏం కనిపించట్లేదు అని చెప్పి అవని అయితే మాట్లాడుతుంది. ఇక ఊరంతా చూసిన తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా ఇంటికైతే వస్తారు. కానీ అవనికి మాత్రం పదే పదే వాళ్ళకి కనిపించిన ఆ తాతయ్య గారే గుర్తొస్తారు. ఇంకా అవని అయితే అక్షయ్ దగ్గరకు వచ్చి, ఏవండి, నాకు ఊరంతా చూసినా అంత సంతోషంగా లేదు, కానీ ఆ తాతయ్య గారు మనిద్దరినీ దీవించి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. నాకొకసారి ఆ తాతయ్య గారింటికి వెళ్ళాలనిపిస్తుంది. ఆయన్ని చూస్తుంటే నాకెందుకో మనకి బాగా కావలసిన వాళ్ళేమో అనిపిస్తుంది అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో ఆ పెద్దాయన అదే ఇంటికి వస్తాడు. ఇక రాజేంద్ర అయితే ఆయన్ని చూసి వెంటనే లేచి ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి, బాబాయ్ అని అనుకుంటూ ఆ పెద్దాయన్ని హత్తుకుంటారు. ఒక్కసారిగా ఇక భానుమతి అయితే అతన్ని చూసి కోపంగా తలపక్కకి తిప్పుకోవడంతో ఇక ఆ పెద్దాయన ఆ బామ్మగారి దగ్గరకు వచ్చి, వదినా, ఇంకా నా మీద మీకు కోపం పోలేదా? చూడండి, నేను పాత విషయాలని మర్చిపోయి మళ్ళీ మీతో కలిసి ఉండాలని ఇక్కడికి వచ్చాను. కానీ మీరు ఇంకా ఆ రోజుల్లో ఉన్న కోపాన్ని మనసులో పెట్టుకుని ఇలా నాతో మాట్లాడకపోవడం ఏమాత్రం బాగాలేదు అని అంటుంటే, ఏంటయ్యా, నీకు మేము ఇప్పుడు గుర్తొచ్చామా? ఇప్పుడు నీకు బంధుత్వాలు గుర్తొచ్చాయా అని చెప్పి ఇక భానుమతి అయితే ఆ ముసలాయనతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా అవని అలాగే అక్షయ్ బయటకొస్తారు. ఇక ఆ పెద్దాయన్ని చూసి, ఏవండి అని అక్షయ్కి చూపించడంతో అక్షయ్ కూడా అక్కడికి వెళ్తాడు. ఇక రాజేంద్ర అయితే, రా అక్షయ్, ఏంటలా చూస్తున్నావు? ఎవరైనానే కదా, ఈయన ఎవరో కాదు, మా బాబాయ్, మా నాన్న, ఆయన సొంత అన్నదమ్ములు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఆయన్ని వాళ్ళకైతే పరిచయం చేస్తాడు. ఇక వాళ్ళు కూడా ఆయన కాళ్ళకి దండం పెడతారు. రేయ్ రాజేంద్ర, నీ పిల్లలు ముత్యాలు, అలాగే నీ పిల్లలకి తగ్గ కోడళ్ళొచ్చారుగా, నువ్విప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని చెప్పి ఇక ఆ పెద్దాయనైతే రాజేంద్రని పొగిడేస్తూ ఉంటాడు. ఇక ఆ పెద్దాయన అక్షయ్ని అలాగే అవనిని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్తానని అడగడంతో ఒక్కసారిగా పార్వతి, వద్దు, మీరలా అక్షయ్ని వేరు చేసి తీసుకెళ్తే మిగిలిన వాళ్ళు బాధపడతారు అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే రాజేంద్ర, పార్వతి, నువ్విలా మా బాబాయ్తో మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంటే, అది కాదండి, అక్షయ్ని మాత్రమే మీ బాబాయ్ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే తర్వాత కమల్, శ్రీకర్ ఇద్దరు కూడా బాధపడతారు. పైగా ముగ్గురిని
ఒకేలా చూడట్లేదని వాళ్ళు మనసులో కోపాన్ని పెంచుకుంటారు అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే దానికి రాజేంద్ర అయితే, చూడు పార్వతి, అలాంటిదేదీ జరగదు, నేను చెప్తున్నాను కదా బాబాయ్, మీరు తీసుకెళ్ళండి అని చెప్పి ఇక అక్షయ్ని అవనిని వాళ్ళతో పాటు ఇంటికైతే తీసుకెళ్తాడు. ఇక అవని అయితే ఇంట్లో అడుగు పెట్టగానే తనకేదో తన సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక అక్షయ్ కూడా ఇల్లంతా చూస్తూ ఉంటాడు. అవని సడన్గా ఒక గదిలోకి వెళ్ళబోతుంటే ఆ పెద్దాయన ఆగు అని అవనిని ఆపుతాడు. అలాగే అవనిని ఆ గదిలోకి వెళ్ళకూడదు అని కండిషన్ పెడతాడు. ఇక అవనికి ఏమీ అర్థం కాదు. ఆ గదిలో ఏముంది అని అడుగుతుంటే ఇక పని వాళ్ళొచ్చి, అమ్మగారు మీకు దండం పెడతానండి, దయచేసి ఆ గదిలోకి వెళ్ళకండి, ఆ గదిలోకి వెళ్తే అయ్యగారికి చాలా కోపం వస్తుంది, ఆ గదికి ఎవరూ వెళ్ళకూడదు, ఆ గదిని పెద్దయ్య గారు ఆ గదిలో అడుగుపెట్టి ఇప్పటికీ దగ్గర 30 ఏళ్ళు అవుతుంది అని చెప్పి ఇంకా పనివాళ్ళు అవనితో చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు అవని ఆ ఊర్లో ఆ పెద్దాయన్ని చూసి ఎందుకు తన వాళ్ళే తనకు దగ్గరగా ఉన్నారనిపించింది. అసలు అవనికి ఆ పెద్దాయనికి ఉన్న సంబంధం ఏమిటి? ఇక సిరిపల్లి వచ్చిన అక్షయ్కి అలాగే రాజేంద్ర కుటుంబానికి అవని తల్లి గతం గురించి ఏమైనా తెలియబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్